ఎవరన్నా పిల్లని వాళ్ళన్నా ఇక్కడ అమ్మాయిని నీళ్లు మోపిస్తారేమో అని వాళ్ళ పేరెంట్స్ భయపడుతున్నారు. ఇక్కడ నీళ్లు తాగడానికే దొరకవు సార్. ఇంటికి ఒకరు మనిషి నీళ్లు తొలడానికి కంపల్సరీ నీళ్లు మోయడానికి ఒకరికి ఉండాల్సిందే సార్. నిజంగా ఈ నీళ్ళే తాగుతారు. జోహరాపురం గ్రామస్తులు తాగుతున్న నీళ్ళు ఇవి ఎంత మురిగ్గా కనిపిస్తున్నాయో చూడండి. కేవలం రంగుమారి మాత్రమే కాదు, చిన్న చిన్న పురుగులు కూడా ఇందులో కనిపిస్తున్నాయి. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం జోహరాపురం ప్రజలకు ఊరు బయట ఉన్న ఈ ఒక్రేనిగుంట ఒక్కటే తాగునీటికి ఆధారం. బైకులు, తోపుడు బండ్లపై నీటిని తీసుకెళ్లే దృశ్యాలు ఇక్కడ నిత్యం కనిపిస్తూనే ఉంటాయి. ఇక్కడ గ్రామాల్లో ప్రతి ఇంటికి ఓ తోపుడు బండి ఉంటుంది. అలా రోజు 2-3 సార్లు దాదాపు కిలోమీటర్ దూరం నడుచుకుంటూ వెళ్లి ఒక్రేనిగుంటలోని మురుగునీటినే తీసుకెళ్తుంటామని గ్రామస్తులు చెబుతున్నారు. మరి నీళ్ళు కావాలి సార్ మా ఊరికి. ఎవరు పట్టించుకోవడం లేదు సార్. మా ఊరు నీళ్ళు కావాలా. ఎవరి కావులో అట్లా ట్యాంకులో అని చెప్పారు సార్. 11 కావాలి నిన్న చెప్పారు సార్. మీరు చాలా నీళ్ళు ప్రాబ్లం ఉన్నా సార్. మనం తెచ్చుకోవడం, ముసలి తెచ్చుకుని చాలా ఇబ్బంది పడతారు సార్. ఇప్పుడు తాగడానికి అయితే ఇవే ఆధారము. ప్రజెంట్ వేరే నీళ్ళు ఏమీ లేవు. ఇప్పుడు కొలాలు కూడా సరిగా ఎప్పుడో ఒకసారి నెలలో ఒక 28 డేస్కి ఒకసారి, 25 డేస్కి ఒకసారి నెల కూడా అవుతుంది. ఇప్పుడు ఈ టైంలో ఇంకా వర్షాకాలం కదా, పడిసీము, దగ్గు, జ్వరము, ఫీవర్స్ ఇవన్నీ కంటిన్యూగా వస్తూ ఉంటాయి. ఈ 3 మంత్స్ ఫీవర్స్ ఫుల్గా ఉంది ఈ వాటర్ వల్ల. వర్షపు నీటిని ఒక్రేనిగుంటలోకి మళ్లించి ఏడాది పొడవునా తాగడానికి, ఇతర అవసరాలకు వాడుకుంటామని జోహరాపురం గ్రామస్తులు చెప్పారు. కుక్కలు, పశువులు అందులోకి దిగడంతో నీరంతా మురికిగా మారుతున్నా గత్యంతరం లేక అదే నీటిని తాగాల్సి వస్తోందని చెబుతున్నారు. మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కర్నూలు జిల్లాలోని ఆలూరు నియోజకవర్గానికి, అదే పర్టికులర్గా ఆస్పేరు మండలం ఒకసారి పర్యటిస్తే ఇక్కడ ఉండే వాటర్ సోర్స్ ఎలా ఉంది, ఇక్కడ ఎవరు ఎలా తాగుతున్నారని ఆయన సొంతంగా చూస్తే మా పరిష్కారం తీరుతుందని మేము అనుకుంటున్నాం. కుళాయి నీరు సరిగ్గా రాకపోవడంతో ప్రజలు ప్రైవేటు వాటర్ ప్లాంట్లపై ఆధారపడుతున్నారు. తమ అంతంత మాత్రం సంపాదనలో నీటిని కొనడానికే ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోందని చెబుతున్నారు. రోజూ కొనుక్కునే స్తోమత లేని వారు ఈ గుంటల్లోని నీటినే తాగుతున్నారు.